హలో అందరికీ, ఈ దసరాకి నేను కుటుంబ సమేతంగా కలిసి లేపాక్షికి వెళ్ళాను. లేపాక్షి వెళ్ళి చూస్తే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు, భూమికి తగలని స్తంభం మీద దేవాలయం అంతా ఆధారపడి ఉంటుంది. అది చూసి ఒక బ్రిటిష్ ఇంజనీరు ఒక్కనాటికి నమ్మనం ఎన్నో కట్టడాలు కట్టారు, నేలకి ఆనకుండా ఆ స్తంభం కింద కాగితం పెట్టి తీసేయచ్చు. మీరు ఇలాగా ఆ స్తంభం నేల కన్నా ఇలా ఉంటుంది ఎత్తుగా, దీని మీద ఎలా నిలబడుతుంది దేవాలయం? అసంభవం, అలా నిలబడదు. సో ఇది మన చాగంటి గారు చెప్పిన వీడియో. సో ఇప్పుడు మనమైతే ఎంట్రన్స్లో ఉన్నాము, ఇది మధ్యలో ఆపేశారనమాట. సో లైక్ రామదాసు చూస్తారు కదా, అలానే ఫండ్స్ అనేటివి తను వాడుకున్నారని ఇలా మధ్యలోనే ఆపేస్తారు. ఇది మనం లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్నాం అనమాట, గుడికి పక్కన ఉన్న ప్రాంగణం. అలానే కొంచెం ముందుకు వెళ్తే చూస్తున్నారు కదా, అక్కడ మనకు ఒక కాంపౌండ్ లాగా కనిపిస్తుంది గుడి సరౌండింగ్స్లోని. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సీతమ్మ పాదాలు కూడా ఉంటాయి, అలాగే శివుడి విగ్రహం ఉంటుంది, లింగాకారం ఉంటుంది. సో అందులో నుంచి చాలా స్తంభాలు ఉన్నాయి. ఇలా స్తంభాలన్నీ దాటుకొని ముందుకు వెళ్ళిన తర్వాత మనం కొన్ని ప్రత్యేకమైన విగ్రహాలను అయితే చూస్తాము. సో అవి నేను మీకు చూపిస్తాను. ఇవి స్తంభాలకున్న డిజైన్స్. సో ఇవన్నీ పని చేసేటప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఇందులో అన్నం, పప్పు, కూర ఇవన్నీ పెట్టుకొని తినేసేవాళ్ళు అన్నమాట. దీనికి దగ్గరలోనే మనకు సీతమ్మ వారి పాదాలు ఉన్నాయి, అందులో నీళ్ళు అనేటివి ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. దానికి గుర్తుగా అక్కడ ఒకటి చేప సింబల్ ఉంది, చేప వాటర్లో ఉంటుంది కదా, అందుకని చేప సింబల్. సో అక్కడ నుంచి కొంచెం మెట్ల మీద పైకి వెళ్తే ఇక్కడ మనకు అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి అన్నమాట. చూడండి, ఇలా పెద్ద పెద్ద శిల్పాల్లో మన హిందుత్వాన్ని చూపించారు. ఇది విష్ణుమూర్తి. ఈ విష్ణుమూర్తిని, ఈ కళలని, ఈ నైపుణ్యాన్ని చూసేకి సరిపోవు. సో ఇది బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ గారు. దాని తర్వాత మనకి ఇక్కడ శివ లింగం కనిపిస్తుంది. అలాగే దాని తర్వాత ఇక్కడ మరో దేవతామూర్తి శివుడే ఆకారంలో కనిపిస్తారు, లింగాకారంలో కాకుండా ఆకారంలో కనిపిస్తారు. దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఇమేజ్. అలాగే వినాయకుడు. ఇక్కడ ఒక పాపులర్గా ఒక స్టోరీ చెప్తారు, అది ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఇది నంది అలంకరిస్తున్నానండి. అలాగే ఇక్కడ మనకి ఎంతో క్షేత్ర ప్రసిద్ధమైన లేపాక్షి అంటే జటాయువే గుర్తొస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ వ్యూ చూద్దాము. సో ఇది మన జటాయుకి ఈ మధ్య తరహాలో పెట్టించిన ఒక స్టాచ్యూ అన్నమాట, మన రామాయణానికి సింబల్గా. సో ఇది లాంగ్ వ్యూ, మీరు ఎప్పుడైనా వెళ్తే చాలా మంచిది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక ప్రత్యేకత ఏమంటే పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది విగ్రహం అక్కడ ఉన్న శివుడి, గుళ్ళో ఉన్న శివుడికి ఆపోజిట్గా ఉంటుందని ప్రతీతి. ఇక్కడ రాముడు విగ్రహం. సో చూస్తున్నారు కదా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా సైడ్ రానా వీడియో పెట్టిన ఫోటో దిగుండదు గమనమ్మ కూడా.